పిల్లలతో సహా సూసైడ్ చేసుకున్న ఎన్ఆర్ఐ ఫ్యామిలీ. అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు అన్నారు, 1,00,000 ఇచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది. సేమ్ ఇప్పుడు మన ఇండియన్ స్టూడెంట్స్ కి కూడా అదే గతి పట్టింది. ఒక టైంలో బ్రిటిషర్స్ మన దేశ సంపదను దోచుకుంటున్నారు అని చాలా మంది మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మనోళ్ళే మన దేశ సంపదను దోసి పెడుతున్నారు. అది కూడా అక్షరాల సంవత్సరానికి 1,00,000 కోట్లు. ముఖ్యంగా దీంట్లో అన్ని దేశాలను వదిలేస్తే యుఎస్ఏ స్పెషల్గా ఫస్ట్ ప్లేస్లో. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు 14th 15th సెంచరీలా గతి లేక ప్రపంచమంతా పడవలేసుకొని మరి బతికితే భారతదేశంలో బతుకుదాం, మధ్యలో చనిపోయినా సరే అని ఎంతో మంది వచ్చేటోళ్ళు. ఇప్పుడు అదే పరిస్థితి అమెరికాకు వచ్చింది. మొత్తం ప్రపంచం అంతా ఫ్లైట్లు వేసుకొని అమెరికాలో దిగుతున్నారు. ఓకే, యాక్సెప్టెడ్. ప్రకృతి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి టైం ఇస్తుంది అంటారు కదా. ఒకప్పుడు భారతదేశానికి ఇచ్చింది, ఇప్పుడు యుఎస్కి ఇస్తుంది, తర్వాత ఇంకొకరికి ఇస్తుండొచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే 190కి పైగా దేశాలల్లో పొద్దున్న లేస్తే టీనేజర్స్ అందరూ యుఎస్కి ఎట్లా పోవాలి, వీసా వస్తే ఎట్లా పోవాలి, రాకపోతే ఎట్లా పోవాలి, ఒకవేళ పోవడానికి ఖర్చు ఎంత అయితే అది ఏ ఆస్తి అమ్మి తీసుకురావాలి, ఎక్కడ అప్పు చేయాలి, లోన్ ఎట్లా తీసుకోవాలి, ఇవే ఆలోచిస్తున్నారు. ఇన్ని దేశాలల్లో మేజర్ కాంట్రిబ్యూషన్ మన ఇండియాదే. మన ఇండియన్ స్టూడెంట్సే ప్రతి సంవత్సరం ఎంతమంది పోతున్నారో తెలుసా, పోనీ ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా, అక్షరాల 1,00,000 కోట్లు. ఎస్, మరి దీంట్లో ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది, ఇవే చూద్దాం. ద ఫ్యాక్ట్ బై రమేష్. 10 years ago 2013లా దాదాపుగా 1,00,000 మంది స్టూడెంట్స్ ఇండియా నుంచి అమెరికాకి సంవత్సరానికి చదువుకోవడానికి వెళ్ళేటోళ్ళు. అదే 10 సంవత్సరాల తర్వాత 2023లా అది 330% పెరిగి 3,30,000 మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్తున్నారు. మరి ఇంతమంది చదువుకోవడానికి అక్కడికి పోయి అమెరికన్ ఎకానమీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే, వీళ్ళు చదువుకోవడానికి అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది చూసినట్టయితే 2013లా $4.6 బిలియన్ అంటే అక్షరాల 40,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అదే 10 years తర్వాత 2023కి ఆ లెక్కలు చూసినట్టయితే $11.8 బిలియన్ ఖర్చు చేస్తున్నారు. అంటే అక్షరాల 1,00,000 కోట్లు. ఇదే విధంగా పెరుగుకుంటూ పోతే నెక్స్ట్ 4 to 5 yearsలా లెక్కేసినట్టయితే 2,00,000 కోట్లకు పెరిగే అవకాశం చాలా కనిపిస్తుంది. 2,00,000 కోట్లు అంటే ఒక స్టేట్ బడ్జెట్. అంత కాంట్రిబ్యూషన్ అమెరికన్ ఎకానమీకి మనం చేస్తున్నాం. సో ఫస్ట్ ట్యూషన్ ఫీజు చూస్తే, అంటే మనం కాలేజ్ ఫీజు అంటాం కదా, అది వాళ్ళు ట్యూషన్ ఫీజు అంటారు అనమాట. సో ఇప్పుడు ఒక మినిమం ఒక మామూలు కాలేజ్ ఎత్తుకున్నా కూడా 9 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. అదే ఒకవేళ మంచి కాలేజ్కి పోవాలి అని అనుకుంటే 40 లక్షల వరకు అవుతుంది, 40 నుంచి 70 లక్షల వరకు అవుతుంది. ఎంఐటి లాంటి ఒక పెద్ద యూనివర్సిటీలో చేయాలంటే డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇప్పుడు లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. తెలుసు కదా, చాలా ఎక్స్పెన్సివ్ యూఎస్ మీకు. సో సంవత్సరానికి 10 నుంచి 20 లక్షల ఖర్చు వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఎంఎస్ అనగానే ఒక సంవత్సరంతో అయిపోయేది కాదు కదా, 2 సంవత్సరాలు ఉంటుంది. మరి 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 40 లక్షల నుంచి 1,50,00,000 వరకు ఎక్స్పెన్సెస్ వస్తాయి. మరి అక్కడికి ఇంతమంది పోయి ఇంత ఖర్చు పెట్టుకొని చదువుతున్నారంటే వీళ్ళంతా రిచ్ కిడ్సా? ఒక 30-40 years బ్యాక్ జిల్లాకి ఒక్కరు లేదా మ్యాక్సిమం 2 యూఎస్కి పోయేటోళ్ళు, ఇంజనీరింగ్ చేయడానికో డాక్టర్ చదువుకునేటందుకో. బట్ ఇప్పుడు ఫ్యామిలీకి 10 మంది, గల్లీకి 100 మంది టీనేజర్స్ పోతున్నారు అమెరికాకి. మరి వీళ్ళందరూ ఎట్లా పోతున్నారు? వీళ్ళకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, సేవింగ్స్ ఉంటే ఖర్చు చేసుకొని పోవడం. రెండోది, ఆస్తులు ఉంటే అమ్ముకొని పోవడం. మూడోది, ఎడ్యుకేషన్ లోన్స్. ఎడ్యుకేషన్ లోన్స్కి వచ్చేసరికి సెక్యూర్డ్ లోన్స్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్ 10 to 20 lakhs ఉంటే, సెక్యూర్డ్ లోన్స్ 30 to 80 lakhs ఉంటున్నాయి. వీళ్ళు ఎంత స్పాన్ పెట్టుకుంటారు? టర్మ్ ఆఫ్ 7 to 10 years పెట్టుకుంటారు. ఈ 7 to 10 yearsలా వాళ్ళు తీసుకున్న ఆ లోన్కి వడ్డీ చక్రవడ్డీలు పడి 50 లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళు 1,00,00,000 కడుతున్నారు. అదే 1,00,00,000 తీసుకున్న వాళ్ళు 2 కోట్లు కడుతున్నారు. ఇదంతా ఎవరికి కడుతున్నారు? అమెరికాలో ఉన్న కాలేజెస్కి కడుతున్నారు. అయ్యో, లోన్స్ తీసుకున్న వాళ్ళు డబుల్ కడుతున్నారా అని అనుకుంటున్నారు కదా. ఒక చిన్న క్యాల్కులేషన్ ఉంది ఇక్కడ, మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీని అమ్మి పిల్లల్ని పంపిస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు మీ ఏరియాలోనే గజం 10,000 ఉందనుకుందాం. నెక్స్ట్ 3 to 4 yearsలో అది 20,000 అవుతుంది. అవునా? అంటే ఒక ప్రాపర్టీ ఆఫ్ 20 lakhsది మీరు అమ్మి మీ పిల్లల్ని యూఎస్కి పంపుతున్నారంటే అదే నెక్స్ట్ 3 to 4 yearsలా 40 లక్షలు అవుతుంది. అంటే
యాక్చువల్గా ఇక్కడ వాళ్ళు 7 to 10 ఇయర్స్లో డబుల్ కడుతున్నారు, కానీ వీళ్ళు ఎవరైతే ప్రాపర్టీ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళు 3-4 ఇయర్స్లోనే డబుల్ పోగొట్టుకుంటున్నారు. అర్థమైందా? మరి ఇంతమంది ఇంత ఖర్చు చేసుకొని పోతుంది బంగారు భవిష్యత్తు కోసమే కదా. మరి ఎంతమంది భవిష్యత్తు బంగారం అవుతుంది, ఎంతమందికి ఇత్తడైపోతుంది, ఇది మాట్లాడుకోవాలి. మరి అక్కడికి ఎంత కాస్ట్లో వెళ్ళి ఎంత బంగారం చేసుకుంటున్నాం అనేది మాట్లాడుకోవాలి. సరే, ఫస్ట్ పాజిటివ్సే మాట్లాడుకుందాం. అడిగి పోతే ఏమేం పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. బెనిఫిట్ నెంబర్ 1, హై క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే అక్కడ అకాడమిక్స్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి, చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ ఉంటుంది, చాలా బాగా చదువుకోవచ్చు. ఇది బెనిఫిట్ నెంబర్ 2, డైవర్స్ స్టడీస్ ఉంటుంది. అంటే ఇప్పుడు బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, నేను బైపీసీ తీసుకున్నదే మ్యాథ్స్ అంటే ఇష్టం లేక అని చెప్పేసి. బట్ అల్టిమేట్గా మళ్ళీ అక్కడ ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ చేయాల్సి వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అక్కడ ఏంది అని అంటే కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంకో మంచి బెనిఫిట్. అండ్ థర్డ్ బెనిఫిట్ ఇస్ కల్చర్ ఎక్స్పోజర్. ఎన్నో దేశాల నుంచి అక్కడికి వస్తారు కాబట్టి గ్లోబల్ కల్చర్ ఎక్స్పోజర్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. అంటే బయట జనాలు ఎట్లుంటారు, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ నేర్చుకొని బాగా డెవలప్, అంటే బేసిక్గా లోక జ్ఞానం పెరుగుతుంది. ఇది అసలు పాయింట్. అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీ, బెనిఫిట్ నెంబర్ 4 ఇది. సో రీసెర్చ్ అనేది చాలా పెద్ద విషయం. ఇక్కడ మన దగ్గర R&Dకి వేల మీద లెక్క పెట్టే యూనివర్సిటీస్ ఉంటాయి ఎంకరేజ్ చేసేవాళ్ళు. అదే అక్కడైతే యూనివర్సిటీస్ ఫండింగ్ తీసుకొచ్చి ఒక చిన్న ఐడియా నీ దగ్గర ఉంది అని అంటే వాళ్ళు ఫండ్ చేసి మరి R&D చేయిస్తారు. సో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్గా తీసుకుంటారు టీనేజర్స్. బెనిఫిట్ నెంబర్ 5, కెరియర్ ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూఎస్లో ఒక మంచి యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పొందిన అంటే పక్కోడి కన్నా నాకు కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి విత్ ఎక్కువ ప్యాకేజ్. దీస్ ఆర్ ది బెనిఫిట్స్. మరి ఇప్పుడు డిసడ్వాంటేజ్ ఏంది అది కూడా చూద్దాం. డిసడ్వాంటేజ్ నెంబర్ 1, ట్యూషన్ ఫీజులు విపరీతంగా పెంచేయడం. ఎస్, మన వాళ్ళు ఎట్లుంటుందంటే ఇదంతా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలం ఎట్టు తిరిగి అన్ని యానిమల్స్ ఒక నది దగ్గరకో ఒక చెరువు దగ్గరకో పోయి నీళ్ళు తాగుతాయి. అక్కడ మొసలి వెయిట్ చేస్తూ ఉంటుంది, అరే ఏ కాలం ఎక్కడ తిరిగినా కానీ అల్టిమేట్గా ఎండాకాలం ఇవన్నీ నా దగ్గరికే వస్తాయి, అప్పుడు వేసేద్దాం అని అనుకుంటూ ఉంటుంది. సేమ్ వే అమెరికాలో ఉన్న కాలేజీలు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు అప్పులే చేసుకొని, లోన్లే పెట్టుకొని, ఆస్తులే అమ్ముకొని మనం ఎంతంటే అంత కట్టి మన దగ్గర చదువుకోవడానికి వీళ్ళు వస్తున్నారు కదా, పెంచి పారేద్దాం అని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ట్యూషన్ ఫీజులు పెంచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీకు తెలుసు కదా ఎన్ఆర్ఐలకి ఫీజులు ఎక్కువ అక్కడ స్టూడెంట్స్ కన్నా పోలిస్తే. డిసడ్వాంటేజ్ నెంబర్ 2, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై. అవును, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే మన దగ్గర భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు 2 మంత్ మొత్తం కంఫర్టబుల్గా బతకడానికి ఎంత బడ్జెట్ అవుతుందో అంత బడ్జెట్ ఒక స్టూడెంటే స్పెండ్ చేస్తాడు అక్కడ. ఎందుకు అనంటే ఇప్పుడు మనం ఏవైతే తింటామో పప్పులు కానీ ఉప్పులు కానీ అంటే ఇండియన్ గ్రాసరీస్ లేకపోతే అఫ్కోర్స్ చైనా నుంచి వచ్చే గ్రాసరీస్కి కూడా ట్యాక్సులు విపరీతంగా పెంచేసిండ్రు. అట్లా పెంచడం వల్ల వీళ్ళు ట్యాక్సులు కట్టడము, తిండి కొంచెం తినడము, ఇలాంటివన్నీ కూడా సఫర్ అవుతూ ఉంటారు. అండ్ డిసడ్వాంటేజ్ నెంబర్ 3, దీనికి వచ్చేసరికి వీసా రెగ్యులేషన్స్. అంటే ఇప్పుడు మన దగ్గర పాలిటిక్స్ అన్నీ కూడా మతాన్ని బేస్ చేసుకున్నో కులాన్ని బేస్ చేసుకున్నో నడుస్తూ ఉంటాయి. బట్ అక్కడ మీకు తెలుసు కదా 2 ఉంటాయి. ఒకటేమో వార్ని బేస్ చేసుకుని అంటే యుద్ధాన్ని బేస్ చేసుకుని, అండ్ రెండవది ఈ ఏవైతే ఇమిగ్రేషన్ పాలసీస్ ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని పాలిటిక్స్ నడుస్తాయి. మొన్న ట్రంప్ గెలిచింది కూడా ఈ ఇమిగ్రేషన్ పాలసీని బేస్ చేసుకునే, ఈ విషయం అందరికీ తెలుసు. ఎప్పుడైతే పొలిటికల్ హీట్ పెరుగుతూ ఉంటుందో అక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ గుండెలు దడదడలాడిపోతుంటాయి. డిసడ్వాంటేజ్ నెంబర్ 4, కల్చర్ అడ్జస్ట్మెంట్. కొంతమంది చాలా ఫాస్ట్గా అడ్జస్ట్ అయిపోతారు, అడాప్ట్ చేసేసుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు పాపం వీళ్ళు జల్దీ అడ్జస్ట్ అవ్వలేరు, కొత్త ప్లేస్లా కొత్త కల్చర్కి అడాప్ట్ అవ్వలేరు, లేదా యూనో జల్దీ వాళ్ళది అన్నట్టుగా యాక్సెప్ట్ చేయలేరు. ఇలాంటి పిల్లలకి సోషల్గా కానీ పర్సనల్గా కానీ చాలా నష్టం జరుగుతుంది, చాలా సఫర్ అవుతారు వీళ్ళు. సో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్గా ఫ్యూచర్లో నుంచి ఉంటుంది. అండ్ ఫైనల్లీ కమింగ్ టు అ లాస్ట్ అండ్ కీ డిసడ్వాంటేజ్, కాంపిటేటివ్ జాబ్ మార్కెట్. ఎస్, మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా 3,30,000 మంది సంవత్సరానికి అక్కడికి వెళ్తున్నారు చదువుకోవడానికి అని, ఇట్లా ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు, రైట్?
అంటే వాళ్ళందరూ అంటే లక్షలాది మంది చదువుకోవడానికి సంవత్సరానికి అన్ని దేశాల నుంచి యూఎస్కి వెళ్తున్నారు. వీళ్ళందరికీ జాబ్స్ ఉంటున్నాయి అక్కడ. అక్కడనేమో జనాభా తక్కువ. ఎక్కడుంటాయి ఆలోచించండి. సో ఫైనల్లీ ఇక్కడ చేసిన అప్పుల్ని కవర్ చేయడానికి వాళ్ళ వీసా ప్రొఫైల్లో లేని జాబ్స్ని కూడా చేసి చాలామంది దొరికిపోతున్నారు. ఆ దొరికిపోయిన వాళ్ళని డైరెక్ట్గా 3 ఫ్లైట్లు ఎక్కించి మొన్ననే దించిపోయారు. మీ అందరికీ తెలుసు కదా. సో అల్టిమేట్గా ఇన్ని లక్షలు పెట్టి ఇంతగా వాళ్ళ దేశం ఎకానమీని పెంచి మనం ఏం సాధిస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించు. సో ఇన్ని డిసడ్వాంటేజెస్, ఇంత టైం వేస్ట్ చేసుకొని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఫ్యామిలీ నుంచి దూరం ఉండి ఏం సాధిస్తున్నాం ఆలోచించండి. ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి తెలుసుకోవాలి, పక్కా అయినాల్సిన పాయింట్. ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని డబ్బులు పెట్టి బయట దేశాలకు చదువుకోవడానికి పంపుతున్నారో, ముఖ్యంగా యూఎస్ఏ, వీళ్ళు జీవితం అంతా కష్టపడి పిల్లల్ని కన్నప్పటి నుంచి వాళ్ళకి వాళ్ళ చదువులకి ఖర్చులు పెడుతున్నారు. తర్వాత రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో ఇది వీళ్ళు రిలాక్స్ అవ్వడానికి, ప్రశాంతంగా బతకడానికి ఉపయోగించుకునేవి. కానీ దీంట్లో కూడా 64% ఆఫ్ దట్ అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళ పిల్లల లోన్లకి, వాళ్ళ పిల్లలకి పోతున్నాయి. దానివల్ల వాళ్ళు రిటైర్ అవ్వాల్సిన ఏజ్కి రిటైర్ అవ్వకుండా కష్టపడుతూనే ఉన్నారు. సో వీళ్ళ జీవితం అంతా బర్బాదే అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇప్పుడు ఎవరైతే అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారో చదువుకోవడానికి, దీంట్లో 53% వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే మా పిల్లల్ని రేపు యూఎస్కి పంపాలి అంటే ఇంత ఖర్చు అవుతుండొచ్చు, ఈ రోజు ఇంత ఖర్చు అవుతుంది అని అంటే వీడు పోయే టైంకి ఇంత ఖర్చు అవుతుండొచ్చు అని లెక్కేసుకొని దానికి తగ్గ సేవింగ్స్ చేసుకునే వాళ్ళు 53% అయితే, మిగతా 47% ఏదైతే ఉన్నారో పేరెంట్స్, వీళ్ళందరూ కూడా సడన్గా పిల్లలు పెద్దగా కావాలి, మమ్మీ నేను యూఎస్కి వెళ్ళిపోవాలి, డాడీ నేను యూఎస్కి వెళ్ళిపోయి చదువుకోవాలనుకుంటున్నా అని అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా బంగారం పెట్టేద్దామా, జాగా పెట్టేద్దామా, ఇల్లు పెట్టేద్దామా, లోన్ వస్తే తీసేద్దామా, మనకి ఇంత జీతం ఉంది కదా కట్టుకుందాంలే, వాడు మేనేజ్ చేసుకుంటాడు తర్వాత. ఇట్లా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా పంపే వాళ్ళు 47% పేరెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడికి పంపడానికి నానా తిప్పలు పడుతున్నారు. సో ఇక్కడ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లేకపోవడము అని నేను అనడానికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళకి నిజంగా ప్లానింగ్ లేకపోవడం అని కాదు, గత్యంతరం లేకపోవడం అనేది అసలు మీనింగ్. ఎందుకు అనంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు కూడా సంవత్సరానికి 1,00,000 ఫీజు కడుతున్నాం మనం. స్కూళ్ళు మొత్తం ఆ 10th క్లాస్ వరకు లక్షలు, తర్వాత ఇంటర్ లక్షలు, తర్వాత ఒక ఇంజనీరింగ్ సీట్ కొనాలన్నా, ఓ మెడికల్ సీట్ కొనాలన్నా, ఏదైనా కూడా లక్షలే పెడుతున్నాం. ఇన్ని లక్షలు ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ మమ్మీ నేను యూఎస్కి వెళ్తా అని అనగానే మళ్ళీ లక్షలు, అరే ఇంత చదివిపించినాం, ఇంత చేసినాం, యూఎస్కి పోతా అన్నప్పుడు పంపించకుంటే ఎట్లా అనే ఒక ఆలోచన వల్ల మళ్ళీ లక్షలు. సో ఈ విధంగా ఇన్ని డబ్బులు స్పెండ్ చేయడానికి పాపం వాళ్ళకి ఎక్కడి నుంచి పైసలు వస్తాయి? సో ఇక్కడ ఇది కాయిన్కి ఒక సైడ్ మాత్రమే, ఇంకో సైడ్ ఇంకోటి ఉంది. అంటే వీళ్ళు కొంతమంది పేరెంట్స్ ఉంటారు అనమాట. ఇట్లా వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, అరే మా పిల్లోడికి బాగా చదివించినాం ఇక్కడ ఇంతవరకు, ఇప్పుడు వాడిని యూఎస్కి పంపించేసినాం అనుకో, ఒక 40 లక్షలు ఖర్చు వస్తుంది. 40 లక్షలు పెట్టి వాడిని అక్కడ పంపించేస్తే వాడు మంచిగా చదువుకొని అక్కడ జాబ్ కొట్టేసింది అనుకో, వాడికి మంచి జీతం ఉంటుంది. రేపు వాడికి వచ్చే పిల్ల ₹1 కోటి కట్నం తీసుకొస్తుంది. అంటే 40 లక్షలు పోయినా అనుకో, ₹1 కోటి 60 లక్షలు వావ్ అనుకునే పేరెంట్స్ కొంతమంది అయితే, అదే ఒకవేళ ఆడపిల్ల ఉన్న పేరెంట్స్ అయితే వీళ్ళ ఆలోచన ఇంకో విధంగా ఉంటుంది. ఎట్లా అంటే, ఆడపిల్లకి ఇప్పుడు ఒక 30-40 లక్షలు పెట్టేసి మనం చదివించేసినాం అనుకో, ఏముంది మంచిగా పిల్ల అక్కడ సెట్ అయిపోతుంది, మంచి జాబ్ చేసుకుంటుంటుంది. ఎవరో ఒకరు వచ్చి ₹1 కోటి కట్నం అడుగుతారు. అంటే ఈ రోజుల్లో ₹1 కోటి కట్నం అనేది చాలా కామన్ అయిపోయింది. సో ₹1 కోటి కట్నం అడగాలనుకునేటోళ్ళు కూడా, అరే పిల్ల యూఎస్లో జాబ్ చేస్తుంది, మనోడు కూడా పోయి యూఎస్లో మంచిగా సెట్ అవ్వచ్చు, చలో పంపించేద్దాం, రూపాయి కూడా కట్నం వద్దు అనుకునే వాళ్ళు మన పిల్లకి దొరుకుతారు అనే ఆలోచన ఇంకొంతమంది. ఇట్లా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటున్నాయి. ఓకే గుడ్, బట్ దీని అన్నిటి వల్ల ఏం జరుగుతుందో తెలుసు కదా, రిటైర్మెంట్ లేట్ అవుతుంది, రిటైర్మెంట్ డబ్బులు పోతున్నాయి, బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ అనుభవిస్తున్నారు ఒక ఏజ్ తర్వాత కూడా, అంటే రిలాక్స్ అవ్వాల్సిన టైంలో కూడా. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అల్టిమేట్గా మనం తలుచుకోవాల్సిన పాయింట్ ఇది. చాలామంది పేరెంట్స్ చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లల్ని ప్యాంపర్ చేయడమే నేర్చుకున్నారు తప్పితే, కూర్చోబెట్టి వాస్తవానికి తీసుకొచ్చి ప్రాక్టికల్గా మన ఫ్యామిలీ ఇది, మన ఫైనాన్షియల్ పరిస్థితి ఇది, మనం ఈ విధంగా ఉంటే సక్సెస్ఫుల్గా లైఫ్ని హ్యాపీగా జీవించవచ్చు అనే విషయం ఎంతమంది పేరెంట్స్ చెప్తున్నారు. ఇదే
పెద్ద ప్రాబ్లం. ఆలోచించం. చాలామంది నా ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు, అసలు రాజకీయాలలో పాలిటిక్స్ ఎంతవరకు ఉన్నాయో కానీ మా జాబ్లలో మాత్రం మస్తు పాలిటిక్స్ ఉన్నాయి అని. అఫ్కోర్స్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్తుండొచ్చు, నిజంగా రాజకీయాల్లోకి దిగే ముందు మా ఆఫీస్లో జాబ్ చేస్తే చాలు అని ఎంతోమంది అండం మనం వింటూ ఉంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే బేసిక్గా డిస్క్రిమినేషన్, ఫేవరెటిజం, రేసిజం. ఇండియాలో రేసిజం ఏంది అని అనుకుంటున్నారా? ఈ రోజు కూడా ఎంతోమంది ఎదురుంగోడు ఏ కులం అని చూసి జాబ్ ఇచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. కాదంటారా? అనలేరు. సో ఇవన్నిటిపైన నా ఎనర్జీ పెట్టే బదులు, నా టాలెంట్ని పెట్టే బదులు, నా పనితనాన్ని పెట్టే బదులు నేను యూఎస్కి వెళ్ళిపోతే అవన్నీ కంపారిటివ్లీ ఇండియా కన్నా యూఎస్లో తక్కువ కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా పని చేసుకోవచ్చు, జల్దీ ఎదగొచ్చు, సెటిల్మెంట్ జల్దీ అయిపోతా అని ఆలోచించే వాళ్ళు ఎంతోమంది. ఇట్లా ఆలోచించడం కరెక్టే, తప్పనడానికి లేనే లేదు. సెకండ్ కేటగిరీ టీనేజర్స్ ఉంటారు. వీళ్ళ ఆలోచన ఎట్లుంటుంది అని అంటే, అరే నాన్న నువ్వు 10th ఫస్ట్ క్లాస్ వచ్చినావు అనుకో, నీకు ఇంకా తిరుగుండదు, నువ్వు అన్నీ సాధించేస్తావు. ఇంటర్, డిగ్రీ, తర్వాత ఇంకోటి. సో ఇట్లా పేరెంట్స్ ప్రెషర్ అనేది చిన్న ఉన్నప్పటి నుంచి చూసి విసుగెత్తిపోయిన పిల్లలు ఉంటారు. వీళ్ళబ్బా జల్దీ మనము వేరే దేశానికి వెళ్ళిపోయినాం అనుకో, హ్యాపీగా ప్రశాంతంగా బతకొచ్చు, నేను చేయాలనుకున్నది, సాధించాలనుకున్నది ప్రశాంతంగా సాధించవచ్చు అని వెళ్ళిపోయేటోళ్ళు చాలామంది. ఒకవేళ ఇక్కడనే ఉండిపోయినా అనుకో, పెళ్లి చేసిన తర్వాత కూడా మా పేరెంట్స్ ఇదే ప్రెషర్ నా పైన పెడతారు, ఒకవేళ భార్య కూడా అదే ప్రెషర్ పెట్టినా కూడా పరిశానే అని ఆలోచించే వాళ్ళు ఎంతోమంది. పెళ్ళైన తర్వాత ప్రెషర్ ఏముంటుంది అని అనుకుంటున్నారేమో. ఒకసారి ఆలోచించండి, మన దగ్గర పెళ్ళైన వాళ్ళకు ఉన్నంత ప్రెషర్ ఇంకొకరికి లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే పెళ్ళైన 1-2 months నుంచి వెళ్ళి పిల్లలు ఎప్పుడు కంటారు, పిల్లలు ఉండాలి, లేట్ అయిపోతుంది. తర్వాత సొంతిల్లు లేకపోతే ఎట్లరా, మినిమం కదా. అది కూడా పోయి మంచిగా ఈ ఓఆర్ఆర్ పక్కన రేట్లు పెరుగుతున్నాయి, ఇక్కడ కొనుక్కోండి, అద్భుతమైన లైఫ్ ఉంటుంది, మస్తు రేట్ వస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా ప్రెషర్స్. పెళ్ళైన తర్వాత కూడా ఈ ప్రెషర్ చూస్తున్నారు. అదే యూఎస్లో పెళ్ళికి ప్రెషర్ లేదు, పిల్లకి ప్రెషర్ లేదు, అండ్ ఆస్తులు కొనుక్కోవాలన్న కంపల్సరీ అనేది ఏమీ లేదు. అదే యూఎస్లో ఉంటే మన లైఫ్ని మనమే డిసైడ్ చేసుకోవచ్చు. అంటే వాడెప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, వాడెప్పుడు పిల్లల్ని కనాలనుకుంటున్నాడు, వాడెప్పుడు ఆస్తులు కొనుక్కోవాలనుకుంటున్నాడు, వాని ఇష్టం, దాంట్లో డౌటే లేదు. ఈ విధంగా ఆలోచిస్తున్నారు. థర్డ్ కేటగిరీ వాళ్ళు ఎట్లుంటారు అని అంటే, ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు యూఎస్కి అని అడిగితే ఒక పాయింట్ చెప్తారు. ఇప్పుడు మన దగ్గర మన వాళ్ళు ఏమని చెప్తారు, ఇక్కడ ఫస్ట్ జాబ్ చేయి, ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత అక్కడ జాబ్ చేయి, యూ విల్ నో ద కంపెనీస్ ఎట్లుంటాయి, ఎట్లా పనిచేస్తాయి అని, దెన్ నువ్వు తర్వాత మెల్లగా ఆలోచించవచ్చు నీ స్టార్టప్స్ గురించి అని చెప్పేసి వాడిని డిలే చేస్తున్నట్టు వాళ్ళ లైఫ్ అయిపోతుంటుంది. పిల్లలు పుట్టేస్తారు, ఆ ఖర్చులు పెరిగిపోతాయి, జాబ్లో పడిపోయి కొట్టుమిట్ట ఆడుకుంటుంటాడు. అదే ఒకవేళ యూఎస్కి వెళ్తే ఒక సుందర్ పిచ్చై, ఒక సత్యనాదెల్లా, ఈ విధంగా తక్కువ టైంలో ఒక మంచి లెవెల్కి ఎదగడానికి అక్కడ స్కోప్ ఉంది కాబట్టి మన వాళ్ళు అక్కడ ఎదిగినరు. కానీ ఇక్కడ ఎవరు ఉన్నారు అని ఉల్టా మననే క్వశ్చన్ చేస్తారు. ఈ కేటగిరీ కొంతమంది ఉన్నారు. ఇక్కడ లేరు అని నేను అంటలే, బట్ కంపారిటివ్లీ, ఎందుకంటే కంపారిజన్ అనేదే మనం నేర్పించినాం. సొసైటీ ప్రతి ఒక్కరికి నేర్పించింది ఏంటి అని అంటే, ఇక్కడ ఒక చీర 1000 రూపాయలకు దొరుకుతుంది, అదే చీర పక్క షాప్లో 800లకు దొరుకుతుంది, ఆడిపోదాం. సో ఈ కంపారిజన్ నేర్పించడం వల్ల సొసైటీలో టీనేజర్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో అల్టిమేట్గా ఇక్కడ అర్థమవుతుంది మీకు. ఏ ఒక్కరికి కూడా నా ఫ్యామిలీ, నా సొసైటీ, నా దేశం అనే ఫీలింగ్ లేదు. నేనెంత ఎదుగుతున్నా, ఎంత ఫాస్ట్గా ఎదుగుతున్నా, నా కంఫర్ట్ ఏంది అనేది చూసుకుంటున్నారు. దీనివల్ల దేశం చాలా నష్టపోతుంది. ఏ విధంగానో చెప్పనా? సో అల్టిమేట్గా మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒకప్పుడు ఐఐటిఎన్స్ పైన ఒక నింద ఉంటుండే, 100 మందిలో 95 మంది వేరే దేశాలకి తుర్రుమంటున్నారు అని. అది ఎప్పుడు? మన గవర్నమెంట్ ఒక్కొక్క ఐఐటిఎన్ పైన కొన్ని లక్షలు స్పెండ్ చేసిన తర్వాత ఆ డబ్బులన్నీ ఎవరివి? మనమందరం ట్యాక్సులు కట్టిన పైసలు. సో ఇప్పుడు ఇదే నింద ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఇక్కడ నుంచి బయట దేశం పోయి చదువుకుంటారో వాళ్ళ మీద కూడా పడుతుంది. ఎందుకు అని అంటే అల్టిమేట్గా మళ్ళీ అక్కడ పోయి వాళ్ళందరూ కూడా పైసలు స్పెండ్ చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ మన ఫ్యామిలీలు, మన సొసైటీ, మన దేశమే నష్టపోతుంది. సో దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇదంతా చెప్పిన తర్వాత కూడా మీ అందరి లోపల ఒక డౌట్ ఉంది కదా, అరే అక్కడి నుంచి ఎన్ఆర్ఐలు ఎంతోమంది వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా అని. సో ఇప్పుడు ఒకసారి మన ఎపిసోడ్ స్టార్టింగ్కి వెళ్ళిపోదాం. ఎంత ఖర్చు చేస్తున్నారన్న సంవత్సరానికి? 1,00,000 కోట్లు. మరి అదే 1,00,000 కోట్లు సంవత్సరానికి మన దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నారా ఎన్ఆర్ఐస్? వచ్చే లెక్క కంటే పోయే లెక్క కూడా దేవిరా. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ బై రమ్య కృష్ణ.
ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏవైనా మీకు నచ్చినట్టయితే వైస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోస్ నచ్చితే. అండ్ బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకున్నారనుకో మంచిగా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తే టైం టు టైం మంచి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోవచ్చు.